దేవుని వాక్యము ప్రతిరోజు వినాలి. అందుకే ఆయన వాక్యం తెలియజేస్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలనే. అర్థమవుతుందండి? మీరు చాలా డిప్రెస్డ్ స్టేట్లో ఉన్నారేమో, చాలా కోపంతో నింపబడ్డారేమో, ఎంతో లోన్లీ ఫీల్ అవుతున్నారేమో, ఎంతో ఓటమిలో ఉన్నారేమో, ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నారేమో. అట్లాంటి సమయంలో చాలా మందికి ప్రార్థన చేయాలని ఆసక్తి ఉండదు, వాక్యము చదవాలనే మనసే రాదు, వాక్యం వినాలని మనసు రాదు, ప్రార్థన చేయాలని మనసు రాదు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, అటువంటి సమయంలో ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. నమ్మిన వారు ఉంటే ఆమేన్ అని చెప్పండి. ఎందుకంటే దట్ ఈస్ ద డీమన్స్ ట్రైంగ్ టు ఫైట్ యూ. ఎందుకంటే ప్రార్థనలోని శక్తి మీకు తెలియకపోవచ్చేమో కానీ అపవాదికి బాగా తెలుసు. ప్రార్థన చేస్తే ఎలాంటి రెల్మ్స్ మార్చబడతాయో, ఎటువంటి రంగాలు మార్చబడతాయో అపవాదికి బాగా తెలుసు. కాబట్టి మిమ్మల్ని డిప్రెషన్లో, మిమ్మల్ని గాయముతో, లేకపోతే ఓటమిలో, డిస్కరేజ్మెంట్లో, అసలు నాకు ప్రార్థనే చేయబుద్ధి అవ్వట్లేదు, నాకు చేయాలనిపించట్లేదు అనే పరిస్థితిలోకి తీసుకొస్తాడు. మీరు మెల్లమెల్లగా దేవుని దగ్గర నుండి గ్రాడ్యువల్గా దూరంగా వెళ్తూ ఉంటారండి. అట్లాంటి సమయంలో ప్రార్థన చేయాలని అనిపించట్లేదు అనుకోండి, మొట్టమొదటిగా నేను సజెస్ట్ చేసేది ఏంటిదంటే, వాక్యాన్ని వినండి. నాకు వాక్యం కూడా చదవటము రావట్లేదండి, ద సంథింగ్ దట్ ఈస్ స్టాపింగ్ మీ అంటే, ఫస్ట్గా మీరు వాక్యము పెట్టుకుని వింటూ ఉండండి. ఎన్ని వాక్యాలు అంటే అన్ని వాక్యాలు, ఏదో అన్వాంటెడ్ అన్రిలేటెడ్ టాపిక్ కాదండి. ఏ పరిస్థితి గుండా మీరు అయితే వెళ్తున్నారో, వాట్ ఎవర్ సిచ్యువేషన్ యూఆర్ ఇన్, ఆ పరిస్థితి తగినట్టుగా వాక్యం వినండి. క్షమించలేని హృదయం ఉందా? ఆ క్షమించలేని హృదయం గురించి వాక్యం వినండి. ఓటమిలో, డిస్కరేజ్మెంట్లో, డిప్రెషన్లో ఉన్నారా? దాని తగ్గ వాక్యాలు వినండి. దానికి కావాల్సిన వాక్యాలు బోల్డ్ అన్ని ఉన్నాయి. అవి రోజు అది మనము ఎక్కించుకుంటూ ఉండాలి. బికాస్ ద ఎనిమీ ఈజ్ ఆల్వేస్ పాయిజనింగ్ అవర్ మైండ్స్. మన మనసంతా కూడా విషమేసి మన మనసంతా పాడు చేస్తున్నాడు. ఆ విషాన్ని ఎలాగ విరగొట్టాలంటే, వాక్యము వినుట వలన. ఆ అబద్ధాలు ఎలాగ రద్దు చేయబడుతుంది అంటే, నో, దిస్ ఇస్ ద లై ఆఫ్ ద ఎనిమీ, నో, దిస్ ఇస్ గాడ్స్ ట్రూత్. ఇది దేవుని సత్యం, ఇది వాక్యము, ఈ వాక్యము దేవుడు చెప్పేది కరెక్ట్, ఇదంతా అబద్ధమే. ఎందుకంటే ద ఎనిమీ ఆల్వేస్ పెయింట్స్ ద రాంగ్ పిక్చర్ ఇన్ యువర్ మైండ్. ఎప్పుడు కూడా చిన్నదాన్ని పెద్దదిగా, అన్ని కూడా నెగటివ్గా చూపిస్తూ ఉంటాడు. కాబట్టి యూ హ్యావ్ టు కీప్ ఆన్ లిస్నింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్.